Hi students, good morning to all. Welcome to ABN and PRR College of Science Kovur online classes. Myself Prasad, lecturer in computer science, and this is for final BSc computer science students web technologies paper. Right, in the 6th semester you have an web technologies paper. Okay, and this is our 17th lecture. And coming to the today's session, in the last session we had discussed about the head section in HTML, right? So first unit లో హెడ్ సెక్షన్ గురించి మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో హెడ్ సెక్షన్ అనేది సమ్ బ్రౌజర్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేసే విధంగా ఉంటుంది. దట్ హెడ్ సెక్షన్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ లైక్ టైటిల్ ట్యాగ్, మెటా ట్యాగ్, స్టైల్స్, లింక్ ట్యాగ్, ఓకే, అండ్ స్క్రిప్ట్స్ లైక్ దట్. ఓకే, సో ఒక్కొక్క ట్యాగ్ కూడా ఒక్కొక్క పర్పస్కి మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఏ ట్యాగ్ దేనికి ఉపయోగపడుతుంది అవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనం చెప్పడం జరిగింది. సో దాంతో మనకి కాన్సెప్ట్తో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, అండ్ కమింగ్ టు ది సెకండ్ యూనిట్. ఓకే, సో ఈ సెకండ్ యూనిట్ అంతా కూడా మనకి స్టైల్ షీట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకే, సో దీంట్లో మనకి కాన్సెప్ట్స్ అనేవి తక్కువగానే ఉంటాయండి. ఓకే, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా వెయిటేజ్ అయితే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది అండ్ 5 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి కంపల్సరీగా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది సింపుల్ యూనిట్. ఓకే, సో మనకి HTML తర్వాత వచ్చిన ఈ సెకండ్ యూనిట్లో స్టైల్ షీట్స్ అనేది కాన్సెప్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి అండ్ సింపుల్ యూనిట్ కూడా అండి. ఓకేనా, ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్ని కూడా జాగ్రత్తగా వినండి అండ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ కూడా రన్నింగ్ నోట్స్లో కంపల్సరీగా నోట్ చేసుకుంటూ ఉండండి. అండ్ రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ ABN అండ్ PRR కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కొవ్వూర్ అనే యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, ఆ ఛానల్లో వెబ్ టెక్నాలజీస్ థర్డ్ BSc అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. సో దాంట్లో మన వెబ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా దాంట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ HTML అంతా కూడా ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ మీరు ICT అనే కాన్సెప్ట్లో కొంచెం చదివి ఉంటారు. సో అది కొంచెం సింపుల్గానే ఉంటుందండి. అండ్ కమింగ్ టు ది సెకండ్ యూనిట్, ఫ్రమ్ సెకండ్ యూనిట్ ఆన్వర్డ్స్ దీస్ ఆర్ ది ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే, అంటే అంతకుముందు మీరు ఫస్ట్ యూనిట్ చూసినంతగా ఎక్కడ కూడా ఈ కాన్సెప్ట్స్ని చూసి ఉండరండి ఇప్పటి వరకు కూడాను. ఓకే, అండ్ మనకి ఈ డిజైనింగ్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఈ స్టైల్ షీట్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఏంటది, ఎలా యూజ్ చేస్తాము, అవన్నీ కూడా మనము ఈరోజు క్లాస్లో తెలుసుకుందామండి. ఓకే 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 కమింగ్ టు అవర్ సెకండ్ యూనిట్. సో స్క్రీన్ మీద మనకి సెకండ్ యూనిట్కి సంబంధించిన సిలబస్ ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, రైట్. సెకండ్ యూనిట్ అంతా కూడా ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, దాన్ని మనము స్టైల్ షీట్స్ అని చెప్పేసి కాల్ చేస్తామన్నమాట. ఓకే, దాన్నే సింపుల్గా అంటే దీని క్యాప్షన్ వచ్చేసి CSS అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ట్యాగ్ వచ్చేసి CSS, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఎందుకని దీన్ని క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటున్నారు అవన్నీ కూడా మనకి రిమైనింగ్ కాన్సెప్ట్స్లో మనకి అర్థమవుతుంది. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యూజింగ్ స్టైల్స్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకేనా, ఇంట్రడక్షన్ ఉంటుంది, దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ వస్తుంది. తర్వాత ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఇదొక కాన్సెప్ట్ అవుతుంది. అండ్ ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దట్ వన్ ఇస్ ద థర్డ్ కాన్సెప్ట్. అండ్ లేయర్స్. ఓకే, అండ్ ఇంట్రడక్షన్ పార్ట్. ఓవరాల్గా మనము దీంట్లో చూసేవి ఏంటంటే 5 కాన్సెప్ట్స్ వస్తాయండి. జస్ట్ దీంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే 5 కాన్సెప్ట్స్ అనమాట. సో 5 కాన్సెప్ట్స్ కూడా ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. ఎంటైర్ యూనిట్ మొత్తం అంతా కూడా దీంట్లో ఉండే 5 కాన్సెప్ట్స్ని కూడా మనము
జాగ్రత్తగా చదువుకొని ఆల్రెడీ మీకు మెటీరియల్ సెండ్ చేశాను కాబట్టి ఒకసారి ఆ మెటీరియల్ కూడా చూస్తే మీకు ఐ మీన్ ఈ స్టైల్ షీట్స్ అనేది ఎంత ఉంటుంది, ఐ మీన్ ఎంత వరకు మెటీరియల్లో ఉంటుంది అవన్నీ కూడా మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవచ్చు, రైట్? ఓకే, దట్ ఈస్ అబౌట్ స్టైల్ షీట్స్ సిలబస్ అండ్ కమింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ స్టైల్ షీట్. ఓకేనండి. స్టైల్ షీట్స్ అనేవి ఏంటి అసలు, ఈ వెబ్ పేజెస్లో ఎంత ఇంపార్టెన్స్ అనేది ప్లే చేస్తాయి? ఓకే, ఆ పాయింట్కి వస్తే కనుక స్టైల్ షీట్స్ అనేవి ఏంటంటే ఇవి ఒక ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఓకే, ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాము అంటే మన స్టైల్ షీట్స్లో నేర్చుకునేవి ఏంటంటే ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాము. హియర్ ఫార్మాటింగ్ చూడండి, మన HTML కూడా ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని చెప్పేసి చూసాము. ఫార్మాటింగ్ ట్యాగ్స్లో మనం ఏం నేర్చుకున్నాము, ఏదైనా ఒక డేటాని డిస్ప్లే చేయడానికి డిఫరెంట్ వేస్ని మనం ఇక్కడ చూస్ చేసుకున్నాము. ఇస్ నథింగ్ బట్ నార్మల్ వేలో డిస్ప్లే చేయకుండా, నార్మల్ వే ఈజ్ నథింగ్ బట్ బ్రౌజర్ సపోర్ట్ చేసే బై డిఫాల్ట్ వాల్యూస్తో కాకుండా మనకి నచ్చిన స్టైల్స్తో, మనకి నచ్చిన ఫాంట్ సైజెస్తో, మనకి నచ్చిన కలర్స్తో, మనకి నచ్చిన ఐ మీన్ డిఫరెంట్ సబ్స్క్రిప్ట్స్ కావచ్చు, స్ట్రైక్స్ ఫార్మాట్ కావచ్చు, బిగ్ ఫాంట్ కావచ్చు, ఓకే, ఇలా డిఫరెంట్ వేరియేషన్స్తో మనం టెక్స్ట్ని డిస్ప్లే చేసామండి. ఓకే, దాన్నే మనము ఫార్మాటింగ్ అని చెప్పేసి చెప్పుకున్నాము. మరి స్టైల్ షీట్స్ అంటే ఏమంటున్నాను, ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాను. అంటే ఏంటంటే మనము ఈ డేటాని డిస్ప్లే చేయడానికి ఎక్కువ స్టైల్స్ని, ఓకేనా, ఎక్కువ స్టైల్స్ని డిఫైన్ చేయడానికి సమ్ ఎడిషనల్ కాన్సెప్ట్ అనేది మనకి స్టైల్ షీట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఫార్మాటింగ్కి ఉపయోగపడే ఇన్స్ట్రక్షన్స్ అంట. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇన్స్ట్రక్ట్, ఓకే, ఇట్ ఇన్స్ట్రక్ట్ టు దట్ వెబ్ పేజ్ ఆర్ టు దట్ HTML ఎలిమెంట్స్ ఇన్స్ట్రక్ట్ చేస్తుందండి. ఐ మీన్ సిగ్నల్ పాస్ చేస్తుంది అనమాట, ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది అనమాట. ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది, HTML మనం డిస్ప్లే చేసే డేటాకి, ఓకే, HTML మనం ఉపయోగించే ఫార్మాటింగ్ డేటాకి ఎక్కువ స్టైల్స్ని సపోర్ట్ చేసేదన్నమాట అండి. ఓకేనా, సింపుల్గా చెప్పాలి అనుకుంటే వెబ్ పేజెస్లో డేటాని డిస్ప్లే చేయడానికి HTML ఉపయోగపడుతుందండి. ఓకే, అంటే మన మీద ఒక డేటాని, ఇమేజెస్ని కానీ డేటాని కానీ డిస్ప్లే చేయడానికి HTML సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ డేటాకి స్టైల్స్ అనమాట, అంటే ఇంకా కలర్ఫుల్గా డిజైన్ చేయడానికి మనకి ఏదో ఉపయోగపడుతుందంటే స్టైల్ షీట్స్ ఉపయోగపడుతుందండి. ఇంకా రియల్ టైంలో కూడా వెబ్ పేజెస్ని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనం చూసే ప్రతి వెబ్ పేజ్ కూడా HTML ఎందుకు ఉపయోగించుకుంటారంటే డేటాని డిస్ప్లే చేయడానికి ఉపయోగించుకుంటారు. మ్యాక్సిమం దాంట్లో మనం చూసిన ఫార్మాటింగ్ ట్యాగ్స్ అవన్నీ నేర్చుకున్నాం కదా, వాటిని కూడా ఎక్కువ ఉపయోగించరండి. అటువంటి ఫార్మాటింగ్స్ని ఓన్లీ డేటాని డిస్ప్లే చేయడానికి మాత్రం మెయిన్ పర్పస్ HTML తీసుకుంటారు. ఆ డేటాకి స్టైల్స్ని అప్లై చేయడానికి స్టైల్ షీట్స్ అనేవి యూజ్ చేస్తారండి. రెండు కలిపి యూజ్ చేస్తారు. ఓకేనా, అంటే మనం ఒక వెబ్ పేజ్ని డిస్ప్లే చేస్తున్నామంటే దాంట్లో ఏముంటాయి, HTML ఉంటుంది, దాంతో పాటు స్టైల్ షీట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే ఈ స్టైల్ షీట్స్లో ఏం నేర్చుకుంటామంటే ఈ స్టైల్స్ని HTMLకి ఏ విధంగా అప్లై చేయాలి. ఓకే, ఆ స్టైల్స్ని అప్లై చేయడానికి మనం ఒక అట్రిబ్యూట్స్ అని చెప్పుకున్నాం కదా, అంటే కలర్ అని ఇవ్వడానికి నేర్చుకుంటున్నాం కదా, అలాంటివి ఇక్కడ ఏ విధంగా మనము ఇవ్వాల్సి ఉంటుంది, అటువంటి ఏంటి అనేది ఇక్కడ నేర్చుకుంటాం అనమాట అండి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది స్టైల్ షీట్. ఇంకొకటే అనమాట, ఇంక వెబ్ డిజైనింగ్కి వెళ్ళారు అంటే కనుక, లేదా ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేస్తున్నారంటే ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ ప్రొసీజర్ అండి. ఏంటంటే నువ్వు ఏదైనా డేటాని డిస్ప్లే చేయాలంటే HTML తీసుకుంటావు, ఆ డేటాకి స్టైల్స్ కావాలంటే స్టైల్ షీట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటాం, లేదా స్టైల్ షీట్స్ని డిఫైన్ చేసేస్తాం అంతే. ఇంకా ఫార్మాటింగ్ అనేసరికి ఆ వెబ్ డిజైనర్ మైండ్లోకి ఏం రావాలంటే స్టైల్ షీట్సే రావాలండి. అంటే బై యూజింగ్ ది స్టైల్ షీట్స్ దీని యొక్క సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ స్టైల్స్ని సపోర్ట్ చేస్తుంది, మోర్ అట్రాక్టివ్గా డిజైన్ చేయడానికి మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే,
మనం ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసామంటే మన యొక్క ప్రైమరీ గోల్ ఏంటంటే యూ హ్యావ్ టు అట్రాక్ట్ ది యూజర్. ఆ వెబ్ పేజ్ చూడగానే యూజర్ అట్రాక్ట్ అవ్వాలి, దాన్ని యూజ్ చేయడానికి ఇష్టపడాలండి. ఓకేనా? అంతేగాని ఇష్టం వచ్చిన డిజైన్ చేసేయకూడదు. సో యూజర్ని అట్రాక్ట్ చేయాలి అంటే మనం ఆ పేజ్ అనేది మోర్ స్టైల్స్ తో డిఫైన్ చేయవలసి ఉంటుంది. అంటే హెచ్టిఎంఎల్లో ఉండే స్టైల్స్ కన్నా ఎక్కువ స్టైల్స్ తో మనము డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఆ ఎక్కువ స్టైల్స్ అనేది మనకి ఇచ్చేది ఎవరు అంటే ఈ స్టైల్ షీట్స్ అనే కాన్సెప్ట్ ఇస్తుంది అనమాట అండి. ఓకే, రియల్ టైంలో కూడా ఈ వెబ్ డిజైనర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే హెచ్టిఎంఎల్ డేటా డిస్ప్లేకి హెచ్టిఎంఎల్ తీసుకుంటారు. ఆ డేటా మీదకి ఈ స్టైల్స్ అప్లై చేయడానికి స్టైల్ షీట్స్ ని వాడతారనమాట అండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది స్టైల్ షీట్స్. ఓకే, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మన రియల్ టైంలో చూడాలంటే కనుక డైలీ, ఓకేనా, మన ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఏం చేస్తుంటారండి, ముగ్గు పెట్టడానికి జస్ట్ ఒక వైట్ కలర్ తో డిజైన్ అనేది ఫామ్ చేస్తారు అక్కడ. అవునా? ముగ్గు పెట్టేటప్పుడు ఏం చేస్తారండి, సమ్ ముగ్గు తీసుకుని అక్కడ వైట్ కలర్ తో సమ్ డిజైన్ అనేది ఫామ్ చేసేస్తారు. బట్ ఏదైనా సమ్ అకేషన్ ఉందనుకోండి, జస్ట్ లైక్ ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేదా ఈ జనవరి 1 అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఆ టైంలో ఏం చేస్తారండి వాళ్ళు, వాళ్ళు పెట్టిన ముగ్గుకి సమ్ కలర్స్ యాడ్ చేస్తారు. అవును, మంచి కలర్ఫుల్ గా ప్రిపేర్ చేస్తారు దాన్ని, ఆ ముగ్గుని. జస్ట్ అదనమాట. ఇక్కడ నార్మల్ గా డైలీ వాళ్ళు యూజ్ చేసేది హెచ్టిఎంఎల్ అని చెప్పుకోవచ్చు డిజైన్ అనేది. దానికి కలర్స్ యాడ్ చేసినప్పుడు అది ఎలా కనబడుతుందండి, సమ్ అట్రాక్టివ్ డిజైన్ అనేది మనకి అట్రాక్టివ్ గా కనబడుతుంది. ఓకేనా? అంటే దాన్ని స్టైల్ షీట్స్ అప్లై చేసినట్టు అనమాట. ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్, సింపుల్ అనమాట అండి. మనకి వేరియేషన్ అనేది క్లియర్ గా ఉండాలంటే డైలీ ముగ్గు పెట్టేదేమో హెచ్టిఎంఎల్ అవుతుంది, దానికి కలర్స్ యాడ్ చేసేదేమో స్టైల్ షీట్స్ అవుతుందండి. అలాగే మన వెబ్ పేజ్ లో కూడా నార్మల్ గా డేటాని డిస్ప్లే చేసేదేమో హెచ్టిఎంఎల్. ఆ డేటాకి అట్రాక్టివ్ గా కలర్ఫుల్ గా ప్రిపేర్ చేయడానికి మనకి స్టైల్ షీట్స్ అనేవి ఉంటాయి అనమాట అండి. ఓకేనా? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఓవరాల్ కాన్సెప్ట్. ఇంకా స్టైల్ షీట్స్ అంటే ఇదనమాట అండి. అందుకని అన్నిసార్లు ఆ పాయింట్ నేను రిపీట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? స్టైల్ షీట్స్ అనేది నువ్వు ఎందుకు ఉపయోగించుకుంటావు అంటే సింపుల్, ఓన్లీ వన్ వర్డ్ ఫర్ ఫార్మాటింగ్ ది దట్ displayed data what we are going to display on HTML page. ఓకే, HTML పేజ్ ఉపయోగించుకుని మనం ఏదైతే డిస్ప్లే చేస్తున్నామో ఆ పేజ్ మీద ఉన్న డేటాకి కలర్ఫుల్ గా డిజైన్ చేయడానికి స్టైల్ షీట్స్ అనేవి ఉపయోగపడతాయి. దట్ ఈస్ ద ఓన్లీ వన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, లెట్ us see the definition. It is a set of formatting instructions that can be applied to a piece of text. చూసారా, స్టైల్ షీట్స్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఒక ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. దాన్ని సెట్ కింద ప్రిపేర్ చేస్తాము. అంటే ఒక బ్లాక్ లాగానో లేదా సమ్ అదర్ ఉపయోగించి మనము ఒక బ్లాక్ కింద ప్రిపేర్ చేసుకుంటాం, సెట్ కింద ప్రిపేర్ చేసుకుంటాము. దట్ ఈస్ ఏ ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్. దట్ సెట్ కంటైన్ సమ్ ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట దాంట్లో. దట్ కెన్ బి అప్లైడ్ టు ఏ పీస్ ఆఫ్ టెక్స్ట్. ఆ సెట్ ఆఫ్ ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ని దేనికి అప్లై చేస్తామంట, పీస్ ఆఫ్ టెక్స్ట్ ఇస్ నథింగ్ బట్, ఈ పీస్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, HTML లో ఉంటుంది అనమాట. అంటే HTML లో మనం రాసిన టెక్స్ట్ కి ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ని అప్లై చేయడానికి మనం ప్రిపేర్ చేసే వాటిని సెట్ ని ఏమంటామంటే స్టైల్ షీట్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. రైట్? ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కెన్ బి అప్లైడ్ టు ఏ పీస్ ఆఫ్ టెక్స్ట్. ఓకే, మరి స్టైల్స్ ని ఎలా డిఫైన్ చేసుకుంటాము? ఓకే, స్టైల్స్ ని ఎలా డిఫైన్ చేసుకుంటాము? స్టైల్స్ ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది రూల్స్. ఓకే, ఇక్కడ రూల్స్ అంటే ఏం కాదండి, సింటాక్స్ అన్నమాట. అంటే స్టైల్స్ ని డిఫైన్ చేయడానికి మనకి ఒక రూల్ ఉంటుంది, ఒక సింటాక్స్ ఉంటుంది అనమాట. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సింటాక్స్ అంటున్నాము, ఇక్కడేమో రూల్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, అక్కడ సింటాక్స్ అంటాము, సేమ్ ఆ సింటాక్స్ మనం ఇక్కడ ఏమంటాము, రూల్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. రైట్? సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపల్సరీగా మనకి తెలియాల్సింది ఏంటంటే హౌ టు డిఫైన్ దిస్ రూల్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ రూల్ డిఫైన్ చేయడం నేర్చుకున్నారనుకోండి, స్టైల్స్ ని మనము ఇంప్లిమెంట్ చేయగలము. లేదనుకుంటే వేస్ట్ అనమాట. ఇంక ఇది తెలియకుండా ఏదో స్టైల్స్ ని డిఫైన్ చేసేస్తాను లేకపోతే ఏదో ప్రాపర్టీస్ నేర్చేసుకుంటానంటే కనుక దట్ ఈస్ అన్ ఎంటైర్లీ వేస్ట్ ఆఫ్ ప్రాసెస్ అనమాట అండి. ఓకే, ఎగ్జామ్ లో అడగనివ్వండి, అడగలేకపోనివ్వండి, అదంతా మనకు అనవసరం. బట్ మనం ఇక్కడ స్టైల్స్ అనేవి నేర్చుకుంటున్నాము అంటే కంపల్సరీగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ స్టైల్స్ అనేవి
ఓకేనా, డిక్లేర్ చేయడం, ఆ స్టైల్ రూల్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. ఓకేనా, ఆ స్టైల్ రూల్ అనేది ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎవ్రీ రూల్ కంటైన్స్ టూ పార్ట్స్. మెయిన్ ఈ స్టైల్ రూల్స్ మనము టూ పార్ట్స్ కింద డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి ఏంటంటే సెలెక్టార్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, రెండోది ఏంటంటే డిక్లరేషన్. ఓకే, ఒకటి ఏంటంటే సెలెక్టార్ అవుతుంది, రెండోది ఏంటి డిక్లరేషన్ అన్నమాట. ఓకే, ఇక్కడ సెలెక్టార్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది అండ్ డిక్లరేషన్ అంటే దేన్ని డిఫైన్ చేస్తుంది, అది మనం నేర్చుకోవాలి ఇక్కడ. తర్వాత ఆ రూల్ని ఎలా డిఫైన్ చేయాలనేది తెలుసుకుందాం. స్టైల్ షీట్స్ అంటేనే మనం ఏమని చెప్తున్నాము, HTML ఎలిమెంట్ మీదకి ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ని అప్లై చేయడము. ఓకే, ఈ ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాం కదా, ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉండాలి, ఆ స్టైల్ అనేది ఎలా ఉండాలి, దాన్ని మనము డిక్లరేషన్ అని చెప్పి కాల్ చేస్తాం అనమాట. ఆ సెట్ని, ఆ ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ని డిక్లరేషన్ అని చెప్పి కాల్ చేస్తాము. అండ్ HTML లో ఏ ఎలిమెంట్ మీద అంటే ఏ టెక్స్ట్ మీద మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ అప్లై కావాలనేది సెలెక్టర్ ద్వారా చెప్తామన్నమాట. ఓకేనండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన HTML డాక్యుమెంట్ లో P అనే ఒక ఎలిమెంట్ ఉందనుకుందాం. దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని చెప్పి రాసాము P ఎలిమెంట్ ఉపయోగించుకుని. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే ఆ P అనే ఎలిమెంట్ లో రాసిన టెక్స్ట్ కి, పీస్ ఆఫ్ టెక్స్ట్ అంటున్నాం కదా, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని చెప్పేసి ఆ టెక్స్ట్ కి మనం ఏం చేయాలంటే సమ్ కలర్ అనేది ఇవ్వాలి. ఓకే, లేదా సమ్ ఫాంట్ అనేది పెంచాలి, లేకపోతే సమ్ కలర్ ఇవ్వాలి, లేకపోతే సమ్ అదర్ బోర్డర్ ఇవ్వాలి, అంటే ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ మనం చేయాలి. ఓకే, P అనే ఎలిమెంట్ మీదకి అని ఎలా చెప్తాము, సెలెక్టార్ ద్వారా చెప్తామండి. అంటే సెలెక్టార్ అనేది ఏం చెప్తుందంటే మన స్టైల్స్ లో HTML లో ఏ ఎలిమెంట్ మీదకి నువ్వు స్టైల్ ని అప్లై చేయాలి, ఏ ఎలిమెంట్ మీదకి ఈ ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ని మనము పాస్ చేయాలి. ఓకేనా, దట్ ఈస్ ద సెలెక్టార్ అవుతుంది అనమాట. అండ్ డిక్లరేషన్స్ అంటే ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, సెట్ ఆఫ్ స్టైల్స్ అనమాట. మనం అంటున్న కలర్స్ కావచ్చు, సైజ్ కావచ్చు, ఫాంట్ సైజ్ కావచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ మార్చవచ్చు, లేకపోతే బార్డర్ అప్లై చేసుకోవచ్చు, వాటినేమో డిక్లరేషన్ అంటాము. ఆ బార్డర్ కానీ కలర్ కానీ దేని మీదకి అప్లై చేయాలనేదేమో సెలెక్టర్ ద్వారా చెప్తామన్నమాట. అంటే ప్రతి రూల్ కూడా, అంటే మనం డిక్లేర్ చేస్తున్న రూల్స్ అనేది టూ పార్ట్స్ కింద డివిజన్ అయి ఉంటుంది. ఒకటి సెలెక్టర్, అంటే ఏ HTML ఎలిమెంట్ మీదకి నువ్వు అప్లై చేయాలి చెప్పాలి. తర్వాత ఆ ఎలిమెంట్ మీదకి ఎటువంటి ఫార్మాటింగ్ నువ్వు చేయాలనుకుంటున్నాము. ఓకే, ఎటువంటి ఫార్మాటింగ్, ఎటువంటి స్టైల్స్ ని అప్లై చేయాలనుకుంటున్నాము అది చెప్పాలన్నమాట అండి. దట్ ఈస్ ద CSS రూల్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఓకే, ముందు దాన్ని అర్థం చేసుకోండి క్లియర్ గా. అసలు CSS రూల్ అంటే ఏంటి, ఎందుకని మనం డిక్లేర్ చేయాలి, ఎందుకని డిక్లేర్ చేయాలి, స్టైల్స్ ని డిఫైన్ చేయాలంటే రూల్ అనేది తెలుసుకోవాలి. సో మరి ఈ రూల్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఇట్ కంటైన్స్ టూ పార్ట్స్ అన్నమాట. ఏంటి టూ పార్ట్స్, ఒకటి సెలెక్టర్ అంటాము, రెండోది డిక్లరేషన్ అని చెప్పి కాల్ చేస్తాం అనమాట. సెలెక్టర్ ఏం చెప్తుందంటే HTML లో డాక్యుమెంట్ లో నువ్వు ఏ ఎలిమెంట్ మీదకి నువ్వు అప్లై చేయాలి అది చెప్తుంది. డిక్లరేషన్స్ ఏమో ఆ ఎలిమెంట్ మీదకి ఏమేమి అప్లై చేయాలి, ఓకే, నువ్వు ఏం అప్లై చేయాలనేది ఆ ఎలిమెంట్స్ మీదకి డిక్లరేషన్ ద్వారా మనం చూస్తామన్నమాట అండి. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ది సెలెక్టర్ అండ్ డిక్లరేషన్. రెండు కలిపి మనం ఏమంటాము, రూల్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. ఓకే, మరి ఆ రూల్ని ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలి, ఓకే, సెలెక్టర్ని డిక్లరేషన్స్ అంటున్నాం కదా, ఎలా డిఫైన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఒక సెలెక్టర్ నేమ్ రాయాలండి. ఓకేనా, ఫస్ట్ ఎవ్రీ రూల్ కంటైన్స్ ఫస్ట్ వన్ సెలెక్టర్, ఒక సెలెక్టర్ ఉంటుందన్నమాట. ఆ సెలెక్టర్ నేమ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఓకే, స్క్రీన్ మీద ఇక్కడ నేను P అని చెప్పి రాశానండి. ఓకే, దట్ ఈస్ ఎ సెలెక్టర్, అదొక సెలెక్టర్ అవుతుంది అనమాట. అంతే, సెలెక్టర్ అంటే మనం ఏదో నెతుక్కుని తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఓకే, సింపుల్ HTML లో ఉన్న ఒక ఎలిమెంట్ ని లేదా HTML కి రిలేటెడ్ గా ఏదైనా మనం అక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు P అనే ఎలిమెంట్ కి రూల్ అప్లై చేయాలనుకోండి, సెలెక్టర్ నేమ్ ఏమని రాస్తాము, P అని రాస్తాము. ఒకవేళ మనము ఈ సెలెక్టర్ ని స్టైల్స్ ని H1 గా, ఐ మీన్ H1 ఆల్రెడీ ఉంది కదా, ఓకే, సమ్ బిగ్ అనే ట్యాగ్ కి అప్లై చేయాలనుకోండి, ఇక్కడ ఏమని రాస్తాము,
బిగ్ అని రాస్తామండి. ఓకే, అంటే హెచ్టిఎంఎల్లో ఏ ఎలిమెంట్కి అయితే నువ్వు ఈ స్టైల్స్ని డిఫైన్ చేయాలనుకున్నావో ఆ ఎలిమెంట్ నేమ్ లేదా హెచ్టిఎంఎల్కి రిలేటెడ్గా ఏదైనా రాసామనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ సెలెక్టర్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ పి అని రాస్తున్నానండి. ఓకే, ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ నెక్స్ట్ బ్రేసెస్ ఉంటుందండి. అంటే డిక్లరేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎవ్రీ డిక్లరేషన్ స్టార్ట్స్ విత్ కర్లీ బ్రేసెస్. ఓకేనా, కర్లీ బ్రేసెస్తో స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, అండ్ ఎవ్రీ డిక్లరేషన్ కంటైన్స్ 2 పార్ట్స్. దీంట్లో మళ్ళీ ఎన్ని పార్ట్స్ ఉంటాయండి? 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఏంటి? ఫస్ట్ వన్ ప్రాపర్టీ అంటామండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం నేర్చుకునేవి ఇవేనండి స్టైల్ షీట్స్లో. ఓకే, క్లియర్గా అర్థమవుతుంది అందరికీ కూడా. ఫస్ట్ మనకి సెలెక్టర్ ఉంటుంది, తర్వాత డిక్లరేషన్ దేంతో స్టార్ట్ చేసుకుంటాము? కర్లీ బ్రేసెస్తో స్టార్ట్ చేసుకుంటాము. అండ్ కర్లీ బ్రేసెస్ తర్వాత ఒక సెలెక్టర్ ఇస్తామండి. ఓకేనా, సెలెక్టర్ ప్రాపర్టీ ఇస్తామన్నమాట. ప్రాపర్టీ కోలన్ వాల్యూ అని చెప్పి రాయాలండి. తర్వాత సెమీకోలన్ ఎండ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కోలన్ సమ్ గ్రీన్ అండ్ ఎండ్స్ విత్ ది కర్లీ బ్రేసెస్. దీన్నే మనం ఏమంటామంటే సిఎస్ఎస్ రూల్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. సిఎస్ఎస్ రూల్ కంటెన్స్ 2 పార్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ సెలెక్టర్, ఇక్కడ పిఎన్ రాసాం చూసారా, దాన్ని సెలెక్టర్ అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ డిక్లరేషన్, దీని అంతటిని డిక్లరేషన్ అంటాము. ఓకేనా, ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో దీని అంతటిని ఏమంటాము? డిక్లరేషన్ అంటాము. డిక్లరేషన్ అంతా కూడా మనం దేనిలో రాయాలి? కర్లీ బ్రేసెస్ మధ్యలో రాయాలండి. ఓకే, కర్లీ బ్రేసెస్ మధ్యలో రాయాలన్నమాట. మళ్ళీ డిక్లరేషన్ అనేది ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది? 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రాపర్టీ అంటాము, తర్వాత వాల్యూ అంటామండి. ఇది ఎలా రాయాలి? ప్రాపర్టీ కోలన్ వాల్యూ అండ్ ఎవ్రీ డిక్లరేషన్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఓకేనా, దీన్ని డిక్లరేషన్ అంటున్నాము. డిక్లరేషన్ దేంట్లో రాయాలి? కర్లీ బ్రేసెస్ మధ్యలో రాయాలి. సో డిక్లరేషన్ డిఫైన్ చేయాలంటే కనుక మనం ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ప్రాపర్టీ నేమ్ రాయాలి, తర్వాత వాల్యూ రాయాలి. ఓకేనా, సో ఇలా ఎన్ని రాయాలి మన ఇష్టం అండి. ఎన్ని డిక్లరేషన్స్ ఉంటే అన్ని డిక్లరేషన్స్ కూడా మనం దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, మన ఇష్టం అండి. ఇంకొక ప్రాపర్టీ దీంట్లో డిఫైన్ చేయాలనుకోండి, నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ బార్డర్. ఓకే, మనం నేర్చుకునేవన్నీ కూడా స్టైల్ షీట్స్లో మనం నేర్చుకోవాల్సిన ఇవేనండి. అసలు ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఎలా ఉన్నాయి, వాటికి వాల్యూస్ని ఎలా ఇవ్వాలి, అది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, బట్ ఇవి డిఫైన్ చేయాలంటే ఈ రూల్ అనేది నేర్చుకోవాలి. ఎవ్రీ రూల్ కంటెన్స్ 2 పార్ట్స్. వన్ ఈజ్ సెలెక్టర్ అండ్ డిక్లరేషన్. డిక్లరేషన్ ఎలా రాయాలి? కర్లీ బ్రేసెస్ మధ్యలో రాయాలి. అండ్ ప్రతి డిక్లరేషన్కి కూడా ఏముంటాయి? ప్రాపర్టీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. దాన్ని ఎలా రాయాలి? ప్రాపర్టీ కోలన్ వాల్యూ అండ్ సెమీకోలన్తో ఎండ్ చేసుకోవాలండి ప్రతి డిక్లరేషన్ కూడా. ఈ రూల్ కనుక నువ్వు ఎక్కడైనా మిస్ చేసావు అంటే కనుక నీకు స్టైల్స్ అప్లై కావు. ఓకేనా, నువ్వు ఒక స్టైల్ని అప్లై చేయాలంటే రూల్ని ప్రాపర్గా డిఫైన్ చేయడం నేర్చుకోవాలండి. ఇది తెలియకపోతే ఏం లేదు ఇంకా. ఓకేనా, నువ్వేమి డిఫైన్ చేయలేము అనమాట. మనం స్టైల్స్ని డిఫైన్ చేయడం కుదరదు అనమాట అండి. ఓకేనా, ఎందుకని చెప్పేసి రూల్ గురించి కొంచెం ఎక్కువ మోర్ దెన్ 1 టైం రిపీట్ చేస్తున్నాను పాయింట్స్ని. సో జాగ్రత్తగానండి. మనము హెచ్టిఎంఎల్లో అట్రిబ్యూట్స్ అన్నాము, అవునా? వాటిని ఇక్కడ ఏమంటామంటే ప్రాపర్టీస్ అంటాము. అట్రిబ్యూట్స్ రాసేటప్పుడు ఎలా రాయాలని చెప్పాను? ట్యాగ్ ఉంటుంది, అవునా? ట్యాగ్కి స్పేస్ ఇచ్చి అట్రిబ్యూట్ నేమ్ రాసి ఈక్వల్ టు పెట్టి డబుల్ కొటేషన్స్లో వాల్యూ రాసామండి, అవునా? తర్వాత ట్యాగ్ని క్లోజ్ చేసుకుంటాం. ఇలా చేస్తున్నాం, అవునా? అట్రిబ్యూట్ నేమ్ రాసి తర్వాత ఏం రాసాము? వాల్యూ రాస్తున్నామండి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ట్యాగ్ ఉందనుకోండి, ఏం చేస్తారు మీరు ఇక్కడ? బీజీ కలర్ ఈక్వల్ టు ఇలా రాశారు, అవునా?
ఇది HTML లోనండి. అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ డబుల్ కొటేషన్స్ లో ప్లేస్ చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తున్నాం అక్కడ. బట్ అదే మనకి స్టైల్ షీట్స్కి వచ్చేసరికి ఏమంటున్నాం, వీటిని ప్రాపర్టీస్ అంటున్నామండి. ఏమంటున్నాము, ప్రాపర్టీస్ అంటున్నాం అనమాట. ప్రాపర్టీ రాసేటప్పుడు ఎలా రాయాలి, ప్రాపర్టీ నేమ్ రాయాలి, కాలన్ పెట్టి వాల్యూ ఇవ్వాలండి. ఇంకా మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసి డబుల్ కొటేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు చాలా సార్లు. దట్ ఈస్ ఎంటైర్లీ రాంగ్ ప్రాసెస్ అనమాట. HTML దగ్గర ఏమో ఇక్కడ కాలన్ పెట్టేసి వాల్యూ రాసేస్తూ ఉంటారు, అది రాంగ్ ప్రాసెస్ అవుతుందండి. ఎందుకంటే రెండు కలిపే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. HTML స్టైల్ షీట్స్ కలిపే ఇంప్లిమెంట్ చేసేస్తాము. బట్ ఆ యాట్రిబ్యూట్స్ని రాసేటప్పుడు మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, HTML యాట్రిబ్యూట్ రాసేటప్పుడు సింటాక్స్ ఏంటి, యాట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని రాయాలి, అవునా? అదే ప్రాపర్టీని స్టైల్ షీట్స్లో రాస్తే ఎలా రాయాలి, ప్రాపర్టీ కాలన్ వాల్యూ. ఈ రెండు పాయింట్లు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి, లేకపోతే మిస్టేక్స్ చేస్తూనే ఉంటారనమాట. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ స్టైల్ రూల్. ఓకే, ఎవ్రీ రూల్ కంటైన్స్ టూ పార్ట్స్, సెలెక్టర్ అండ్ డిక్లరేషన్. సెలెక్టర్ ఈజ్ నథింగ్ బట్ HTML ఎలిమెంట్ కి సంబంధించిన నేమ్ ఏదోటి అవుతుంది, అండ్ డిక్లరేషన్ అనేది ఎలా రాస్తాము, కర్లీ బ్రేసెస్ మధ్యలో ప్లేస్ చేసుకుంటాము. డిక్లరేషన్ ఎలా సెపరేట్ చేస్తాము, సెమీకోలన్ తో సెపరేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ డిక్లరేషన్లు ఎన్ని ఉంటాయి, ప్రాపర్టీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ప్రాపర్టీని వాల్యూని దేంతో సెపరేట్ చేయాలి, కాలన్ తో సెపరేట్ చేసుకోవాలండి. ఓకేనా? అది ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఒకసారి మనకి ఇక్కడ సేమ్ పాయింట్స్ రిపీట్ అవుతుంది. ద సెలెక్టర్ పాయింట్స్ టు ది HTML ఎలిమెంట్ వి వాంట్ టు స్టైల్. సెలెక్టర్ అనేది దేన్ని పాయింట్ చేస్తుందంట, HTML లో ఏ ఎలిమెంట్ కి మనం స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని పాయింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ద డిక్లరేషన్ బ్లాక్ కంటైన్స్ వన్ ఆర్ మోర్ డిక్లరేషన్స్ సెపరేటెడ్ బై సెమీకోలన్. డిక్లరేషన్ పార్ట్ అనేది ఎలా ఉంటుందండి, వన్ ఆర్ మోర్ డిక్లరేషన్స్ ఉంటాయి. అవి దేంతో సెపరేట్ చేయబడతాయి, సెమీకోలన్ తో సెపరేట్ చేయబడుతుంది. చూసారా, ఇక్కడ ఒక డిక్లరేషన్ ఇచ్చాను అండ్ ఇక్కడ ఒక డిక్లరేషన్ ఇచ్చానండి. సో దేంతో సెపరేట్ చేయబడుతుంది, సెమీకోలన్ తో సెపరేట్ చేయబడుతుంది అనమాట. రైట్. నెక్స్ట్, ఈచ్ డిక్లరేషన్ ఇంక్లూడ్స్ ఏ CSS ప్రాపర్టీ నేమ్ అండ్ ఏ వాల్యూ. ప్రతి డిక్లరేషన్ కూడా ఏముంటుంది, CSS ప్రాపర్టీ నేమ్ ఉంటుందంట, తర్వాత ఏముంటుంది, వాల్యూ ఉంటుందంట. ఓకే, అండ్ సెపరేటెడ్ బై కాలన్. ఆ రెండు కూడా దేంతో సెపరేట్ చేయబడతాయి, కాలన్ తో సెపరేట్ చేయబడతాయి. రైట్. అండ్ CSS డిక్లరేషన్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ఏ సెమీకోలన్. సో ప్రతి డిక్లరేషన్ కూడా దేంతో ఎండ్ అవుతుందండి, సెమీకోలన్ తో ఎండ్ అవుతుంది. అండ్ డిక్లరేషన్ బ్లాక్స్ ఆర్ సరౌండెడ్ బై కర్లీ బ్రేసెస్. డిక్లరేషన్స్ అన్ని కూడా దేంట్లో ఉంటాయండి, కర్లీ బ్రేసెస్ మధ్య ప్లేస్ చేస్తామన్నమాట. ఓకేనా? సో CSS సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇంపార్టెంట్ అని నేను చెప్పనండి ఇది, ఓకేనా? బట్ CSS పరంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఈ ఫస్ట్ క్లాస్లో ఏవైతే మనం చూసామో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా తెలుసుకోండి ఇవన్నీ కూడాను, ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో ఈ సెలెక్టర్స్ గురించి కొంచెం పాయింట్ ఉంటుంది, దాని గురించి మనము డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ టు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.